Number of factors of 1080. ఇప్పుడు 1080 అనేది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు. కాబట్టి 1080 మనం 108 ఇంటూ 10, 10 మనం 12 ఇంటూ 9 అని రాయొచ్చు. 10ని మనం 5 ఇంటూ 2 అని రాయొచ్చు. ఇది ప్రైమ్ నెంబర్. వీటిని ప్రైమ్ నెంబర్ లైక్ మారిస్తే 12ని మనం 4 ఇంటూ 3 అని రాయొచ్చు. 4 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3, 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 2. ఇక్కడ 2 క్యూబ్ 2 స్క్వేర్ ఇంటూ 2 అంటే 2 క్యూబ్ అవుతుంది. ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ అవుతుంది. ఇంటూ 5. సో ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ పవర్స్కి 1 యాడ్ చేయండి. అంటే 3 ఉంది, 3 + 1. ఇక్కడ 3 ఉంది, 3 + 1. ఇక్కడ పవర్ ఏం లేదంటే 1, 1 + 1. వీటిని మల్టిప్లై చేయండి. అదే మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. 3 + 1 4, 4 2 16 అంటే 30. సమ్టైమ్స్ ఈ ఆస్కింగ్ ఓన్లీ ఆడ్ ఫ్యాక్టర్స్. ఓన్లీ ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు. ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఓన్లీ మనం ఈ ఆడ్ నెంబర్స్ మాత్రం, ఆడ్ ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈవెన్ ప్రైమ్ కన్సిడర్ చేయకూడదు. ఆడ్ ప్రైమ్ అంటే 3 ఉంది, 5 ఉంది. దాని పవర్లో ఏమంటే 3, 1 అంటే 3కి 1 యాడ్ చేయండి, మళ్ళీ 1కి 1 యాడ్ చేయండి. 3 + 1 4 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. ఓన్లీ నా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 32. ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 8 అవుతుంది. ఈవెన్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు సమ్టైమ్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే మీరు టోటల్ ఫ్యాక్టర్స్లో నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ మైనస్ చేయండి. అంటే 32 - 8 ఎంత మనకు 24. దిస్ ఇస్ ద ఫ్యాక్టర్స్.